ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం నుండి 119వ కీర్తన 105వ వచనం చదువుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. వాక్యము మనల్ని జీవింపచేసేది అని చూస్తున్నాము. వాక్యము మనకు వెలిగించేదిగా కూడా ఉన్నదని మరి ఒకసారి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. నడిచేటప్పుడు ఒక్కొక్క పాదానికి కాపుదల కావాలి, ఒక్కొక్క పాదానికి గైడెన్స్ కావాలి, ఒక్కొక్క పాదానికి వెలుగు కావాలి. నా పాదములకు వెలుగై ఉన్నదని ఇక్కడ చాలా క్లియర్గా వాక్యంలో రాసుకున్నాడు. ప్రతిదినము నూతనంగా దేవుని వాక్యం మనకు వెలుగు కలుగజేస్తుందని, ప్రతి అడుగులో కూడా ఎలాగైతే వాక్యం తోడై ఉంటుందో అలనాడు దేవుడు కూడా ఇశ్రాయేలీయులకు అదే చెప్పాడు. ప్రతిదినపు మన్నా, ఏ రోజుకు కావాల్సిన మన్నా ఆ రోజు, ఏ రోజుకు కావాల్సిన బెత్తము ఆ రోజు తీసుకోనండి అని, ఆ రోజు పోషింపబడండి, ఆ రోజుకు కావాల్సిన సమృద్ధి అని దేవుడికి చాలా కష్టంగా ఉన్నట్లు ప్రతిదినము కూడా వాక్యం మనల్ని పోషిస్తుంది. చీకటి లాంటి పరిస్థితులు మనం చుట్టుకున్నప్పుడు వేదనలు, బాధలు, మరి గందరగోళాలు ఎట్లాగ బయటికి రావాలి అని సందిగ్ధంలో మనకి వెలుగు కేవలం దేవుని వాక్యం. ఈ వెలుగులోనే మనం నడిచి శోధనలు, బాధనలు, వేదనల నుంచి విడుదల పొందగలుగుతామని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. వాక్యం ధ్యానించినప్పుడు మన పాపములు, మన చీకటి పరిస్థితులు మనకు తెలియపరుస్తాయి. శరీర భారములు, బలహీనతలు తెలియపరుస్తుంది. దారి తప్పిపోయే మార్గాలు మన దగ్గర ఏమున్నాయి అన్నది తెలియపరచబడుతుంది. కాబట్టి మనం సరి చేసుకుంటాం. వాక్యము వెలుగై ఉన్నది. ఈ వాక్యము, ఈ వెలుగులోనే శిలువ మీద దేవుడు మన కోసం చనిపోయినది, ఆయన మన కోసమే ఆయన గొప్ప బలియాగం చేసినది కనపడుతుంది. ఈ వాక్యము ధ్యానించడం వల్ల శిలువ యొక్క విలువ తెలిసి దేవునికి మనం ఇంకా దగ్గర అవుతాం. ప్రతిదినము వాక్యము ధ్యానించాలి, ప్రతిదినం వాక్యంలో జీవింపబడాలి, ప్రతిదినం వాక్యంలో పోషింపబడాలని ఈ వాక్యం తెలియపరుస్తుంది. త్రోవలు వెలుగై ఉండాలి అంటే నీకు వాక్యం కావాలి. అది దేవుని వాక్యము నీకు జీవాహారం అంటుందని దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడి, ధైర్యపరచబడి ముందుకు వెళ్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసయ్యా, నీ వాక్యము మాకు వెలుగై ఉన్నందుకు నీకు వేలాది వందనాలు. మా యందు నీ యొక్క కృపను చూపించడం వల్ల, నీ వెలుగు మీద మాకు అవసరం ఉన్నదని మాకు వాక్యం అనుగ్రహించావు తండ్రి. పరిశుద్ధాత్మని కాపుదల వల్ల వాక్యంలో ఇంకా మేము ఎదిగి నీ యొక్క గొప్ప సంగతులు మేము తెలుసుకొని నీ యొక్క మాధుర్యం అనుభవిస్తూ పోషింపడటానికి సహాయం చేయమని, మా చీకటి ప్రతి పరిస్థితుల్లో దూరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.